ఇంకా దేవుడి దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ పుట్టని చెప్పాను కదా! నాగేంద్రవారి పుట్టనమాట. అక్కడి నుంచి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. మనం పూజ దీపారాజన చేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని, మన కోరిక ఏదన్నా ఉంటే అది చూసుకొని దండం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టేసి ఇగ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు అక్కడ ఒక 20 రూపీస్ టికెట్ ఉంటది. మనం పూజ చేయించుకోవడానికి చేస్తారండి. అక్కడ 20 రూపీస్ టికెట్ అనమాట. ఈ గృహలో ఎలిసాడంట స్వామివారు. ఒక అతనికి కల్లోకొచ్చి ఎప్పుడో పూర్వకాలంలో ఆయన ఎలిసారంట. అయితే కలలోకొచ్చి నేనిక్కడున్నాను అని చెప్పాడంట. ఆయన ఒక చెంబులో నీళ్ళు తీసుకొని వచ్చి అభిషేకం చేసేవాడంట. అలాగా పూర్వీకులు ఆళ్ళందరికీ తెలిసి, పెద్దవాళ్ళందరికీ తెలిసి ఒక్కొక్కళ్ళు అలాగా వచ్చి ఇక్కడ పూ ఇక్కడ పూజలు, అభిషేకాలు అన్నీ చేసేవాళ్ళంట. అలా అలా కొంచెం పెద్దదయిందండి ఇప్పుడు. చాలా మంచిగా ఉంది. పైన అన్నదానాలు కూడా పెడుతున్నారు. అదే స్వామివారు ఆ గృహలో ఎలవడం చాలా అంటే చాలా అసలు తనివి తీరా చూసుకున్నానండి. నాకైతే చాలా సంతోషం అనిపిచ్చింది. ఆ స్వామివారిని చూడడం కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. రిలాక్స్ అయ్యాము. ప్రశాంతంగా ఉంది కూడాను వాతావరణం కూడా. ఎంతో అందంగా ఇంకా అన్నదానాలు గూడా పెడతారు. కింద మనం ఎక్కేటప్పుడు కిందుందండి. పైన గూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను అన్నదానం చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.